యాక్షన్కి వెళ్ళాం. సార్ మీకు తెలుసు కదా సార్, డైరెక్టర్ లేడు, మన ఒపీనియన్ తీసుకొని ప్రొడ్యూసర్ లేడు. సార్ మూవీకి వెళ్ళా సార్. అవును, నీకేం కాదు సార్? నేను కూడా అవకాశాల గురించి వెయిట్ చేస్తాను సార్. అవునా? నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ సార్. చూసుకో బ్రదర్ సార్. నాకు నేను హీరోగా ట్రై చేస్తాను సార్. 2 years నుంచి ట్రై చేస్తాను సార్. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇవ్వమన్నారు సార్. సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ప్రూవ్ చేసుకుంటాను సార్. ఒక 2 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. మొన్న కూడా ఒక పర్సన్ వచ్చాడు, 2 lakhs దాకా పెడతా అన్నాడు. కానీ అతను నీ అంత కాంప్లెక్సిటీ ఉండదు, అంటే అంత ఫేర్ ఉండడు. ఆయన తీసేసి ఏం పెడదాం, ఆయన వద్దని చెప్పేద్దా. బాగున్నాడు కదా, అదే చూస్తుంటే బాగానే ఉన్నాడు. నీ హైట్ ఎంత ఉంటుంది? 5'10" సార్. 5'10", మంచి హైట్. హైట్ కూడా బాగానే ఉంది. సో నేను మాట్లాడతాను, ప్రొడ్యూసర్ నేను మేనేజ్ చేయగలుగుతా. కానీ ప్రోడక్ట్ మేనేజర్ అంటే మరి కొంచెం కష్టం. మరి నువ్వేమైనా చూసుకోగలవా? డబ్బులు ఎంత పెట్టగలుగుతావు? నా చేతిలో 20,000 ఉన్నాయి సార్. చూసావు 2 లక్షలతో ఒకటి రెడీగా ఉన్నాడు. మరి మనకి టాలెంట్ సెకండ్ ప్రయారిటీ అమ్మా, ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు. నువ్వు బాగున్నావు కాబట్టి, నాకు మెయిన్గా నచ్చావు కాబట్టి, సో నేను ట్రై చేస్తాను. బేసిక్గా ఒక 1 lakh అయితే నేను ట్రై చేయగలుగుతాను. ఓన్లీ నువ్వు బాగున్నావు కాబట్టి. మనం చేసే పెద్ద బ్యానర్ కదా, ఇప్పుడు మంచి బ్యానర్, లైఫ్ ఉంటుంది. ఈజీ అబ్బా. 2వ ప్రాజెక్ట్కి నువ్వు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. రూపాయలు అంటే నా చేతిలో. సెకండ్ ప్రాజెక్ట్కి 5 lakhs అమ్మా. ఇట్స్ అ ప్రామిసింగ్ ప్రాజెక్ట్. ఏముంది ఇప్పుడు పెట్టాలి, తర్వాత మీకు ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి సార్ చేతిలో. 1,00,000 రూపాయలు అయితే ఎంతవరకు చేయగలుగుతావు? 60,000 అయితే చూడగలను సార్. ఓకే, 60 నువ్వు చూడు, 40 చేద్దాం. బాగున్నాడు కాబట్టి ఓకే కదా. మాట్లాడదాం, నైట్ సిట్టింగ్లో మాట్లాడదాం. ఓకే చేద్దాం. నైట్ ఇక్కడే కలుగుతాం. మరి 60,000 పెట్టుకుని ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ కలుగుతాం. ఓకే సార్. హీరో అయినాక మనం మర్చిపోద్దు మళ్ళీ. అదేం లేదు సార్. ఈవినింగ్ వచ్చేసి ఉంటా సార్. సార్ ఈవినింగ్ రమ్మనంటే సార్. మనకి ఇచ్చినావా? మనీ తీసుకెళ్ళా సార్. అదేంది మొత్తం మాట్లాడి సెట్ చేసిన? అంటే అకౌంట్లో ఉన్నాయి సార్, జీపే చేస్తా. నెంబర్ ఓకే సార్. చెప్పండి సార్. 90 ఓకే 1234 ఓకే 56 ఓకే 12 ఓకే సార్. చూడండి సార్. ఓకే సో పేమెంట్ వచ్చింది. ఓకే సార్, రేపు కాల్ చేస్తాను. లొకేషన్ కూడా పంపిస్తాను. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి. థ్యాంక్ యూ సార్. ఇంకేం హీరో అయిపోయినావు. ఓ పార్టీ ఇవ్వాలి మాకు. ఓకే సార్. రైట్, బాయ్ సార్. ఓకే సార్, ఉంటా సార్. సో కాల్లో మీకు చెప్పాను కదా, నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఒక చాలా ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్. మీకు దీని గురించి ముందేమైనా తెలుసా? ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A to Z, హెయిర్ పిన్ నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఏదైనా కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. మీరు అమ్మిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి 30% ప్రాఫిట్ వస్తుంది. 30%. సో నేను మీకు పేపర్ మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీరు
మీరు లాగిన్ తీసుకుంటారు. ఓకేనా? ఒక లాగిన్కి 20,000. ఓకేనా? ఇది మీరు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేస్తే వీళ్ళు లాగిన్ తీసుకుంటారు. లాగిన్ తీసుకుంటే అందులో 20% వస్తుంది. 20%. ఓకేనా? అంటే వీళ్ళ 20,000లో 20%, ఇతని 20,000లో 20%. దానితో పాటు యాడ్ ఆన్గా ఇక్కడ అమ్మిన ఏ వస్తువుకైనా మీకు 30% మార్జిన్ ఉంటుంది. 30%. రైట్. సో ఇతను ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి ఇతను ఇంకొక ఇద్దరిని యాడ్ చేస్తే అక్కడ నుంచి 10% వస్తుంది. ఇప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, డబ్బులు సంపాదించడం, ప్రతి ఒక్కరు దాని మీద చూస్తారు. సో ఎలా డబ్బు సంపాదిస్తారు? 4 రకాలుగా. ఒకటి జాబ్లో లిమిటెడ్ ఉంటుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీ టైం అంతా పెట్టాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్, దానికి కూడా మీ టైం అంతా పెట్టాలి. ఎంత అమౌంట్ వస్తుంది అనేది నాట్ షూర్. బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి, టైం కావాలి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్కి మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇంకొక రూపాయిన్నర అంటే ప్రాఫిట్, 130% ప్రాఫిట్ మీకు వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనం లాగిన్ అనుకున్నాం కదా, ఈ లాగిన్లో 20,000, ఒక్క లాగిన్కి 20,000 మీరు పే చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి ప్రతి వస్తువుకి 30%, దాని కింద వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 20%, అదంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా? ఓకే సార్. సో హలో సార్ అవును సార్, సాటర్డే ఈ రోజు కాబట్టి 3 PM వరకు ఉంటుందా సార్ బ్యాంక్? రైట్ సార్. ఓకే సార్, 3 to 3:30 PM సరిపోతుంది సార్. ఓకే సార్ మీ కొలీగ్స్ కూడా మీ గురించే సార్, ఎందుకంటే మీ కొలీగ్స్ మీ అండర్లో ఉంటే ప్రాఫిట్ మీకే కదా సార్, మీరే మార్జిన్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీకు అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ బ్యాంక్ మేనేజర్స్కి మీరు చెప్పేవాళ్ళం కాదు కదా. షూర్ సార్, ఐల్ బీ దేర్ బై షార్ప్ 3 PM సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్యాక్స్ గురించి ఓకేనా? ఐ హ్యావ్ టు గో ఫర్ అన్ మీటింగ్. సో ఓకేనా? ట్యాక్స్ సార్. ఓకే, ట్యాక్స్ గురించి మీరు వరి అవ్వట్లేదు. మీకు వచ్చే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ డిడక్ట్ అయ్యే వస్తుంది. సో మీకు వచ్చిన ప్రతి రూపాయి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు హైదరాబాదే కాదు, అక్రాస్ ద వరల్డ్లో ఏ మూల నుంచైనా చిన్న ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు బిజినెస్ చేసుకోవచ్చు. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో సక్సెస్ఫుల్ మంత్ర. ఓకేనా? సో హరి, ఐ హ్యావ్ టు గో. థ్యాంక్ యూ సో మచ్. లాగిన్ ఐడి ఒక లాగిన్ 20,000 కదా, ఎన్ని తీసుకుంటారు మీరు? ప్రస్తుతానికి ఒకటి చాలు. ఒకటికి ఏమొస్తుంది బ్రో? 3 తీసుకోండి. 3 మంత్లీ చెక్ వస్తుంది. సరే సార్, 3 ఇచ్చేసాను. 3 అయితే మీకు ప్రాఫిటబుల్గా కూడా ఉంటుంది. సో నేను వెళ్ళి మీకు 3 IDs కింద స్లాట్ బుక్ చేస్తాను. ఇప్పుడే తీసుకున్నారంటే మీ అండర్లో ఎవరినో వస్తారు, లేదంటే లేట్ చేస్తే మీరు ఇంకొకళ్ళ అండర్కి వెళ్తారు. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, నాకు 3 చేసాను. షూర్ 3 స్లాట్ బుక్ చేస్తాను మీకు. దీనికి 3 ఇచ్చిన డబ్బులు సార్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. ఓకే. సార్ చూడండి సార్, 3 లాగిన్స్ కదా, 60,000. సో మురళి, యూ విల్ గెట్ ఏ కన్ఫర్మేషన్ మెసేజ్ విత్ ఇన్ 48 hours. ఓకే, నేను స్లాట్ బుక్ చేయడానికి రిక్వెస్ట్ పెడతాను. 48 hours వస్తుంది. 48 hours వస్తుంది. అలా 48 hours నీకు కన్ఫర్మేషన్ రాకపోతే కాల్. ఓకే సార్, నెంబర్ ఉంది కదా సార్, కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సిరి చెప్పింది సోనీ. నేనే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సో చెప్పండి, ఏం చేస్తున్నారు? నేను ఖాళీగానే ఉంటున్నా అండి. నేను మోడలింగ్ కోసం చాలా ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఛాన్సెస్ అస్సలు దొరకట్లేవండి. 1 year నుంచి ట్రై చేస్తున్నాను. హీరోయిన్ ఛాన్స్ కోసం కూడా చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కడు కూడా దొరకట్లేదండి. ఓకే, అదే నా ప్రాబ్లం. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్, నా పేరు సోనీ అండి, నా ఏజ్ 18, నా హైట్ 5'4" అండి. ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ ఎలక్ట్రీషియన్ అండి. సో మనకి రికమెండేషన్ అది ఈజీగా ఉంటుంది. ఎవరైనా పోలీస్ కానీ లాయర్ కానీ
లేకపోతే పొలిటీషియన్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ దాంట్లో? లేదండి. ఓకే, నో ప్రాబ్లం. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అవునా? చెప్పండి ఎవరు? కాంటాక్ట్స్ ఉన్నాయి, బట్ దోస్ ఆర్ కాన్ఫిడెన్షియల్, వీ కాంట్ రివీల్ ఇట్, రైట్? సో మనం చేయొచ్చు, మీకు మోడల్గా ఇంట్రెస్ట్ కాబట్టి చేయొచ్చు. సో ఎంతవరకు ఇవ్వగలుగుతారు? మీరు చెప్పండి ఎంత కావాల్సి వస్తుందో. బేసిక్గా ఒక మోడల్ 2-3 lakhs దాకా ఉంది. సార్ అంతగానం అయితే అవ్వదు సార్, బట్ నేను 1 lakh దాకా మేనేజ్ చేయగలుగుతాను సార్. నాకంటే మరీ తక్కువ, బట్ సార్ ప్లీజ్ సార్ ఇలానే ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే, సిరి ఫ్రెండ్ నేను చాలా రికమెండ్ చేసింది. సో షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎప్పుడు 1 lakh అరేంజ్ చేయగలుగుతాను? 2 days దాకా టైం పక్కా అరేంజ్ చేసి ఇచ్చేస్తా సార్. కానీ ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఐ కాంట్ టేక్ మై వర్డ్ బ్యాక్. ఓకే చేసి మీరు మనీ అరేంజ్ చేశాక నాకు కాల్ చేయండి, ఓకే నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే సో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, మై ప్లెజర్. థ్యాంక్ యూ. హాయ్, కూర్చోండి. Thank you. So, how is everything going? యా అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ మీరు చెప్పండి. Money arrange అయినా? అయినా మీకు సెండ్ చేస్తాను. ప్లీజ్. ప్రొడ్యూసర్ 2-3 రోజుల నుంచి కాల్ చేస్తున్నారు దేని గురించే. నేను వెయిట్ చేయండి అని చెప్తాను మీ గురించి. చాలా కష్టపడ్డా. చూడండి వచ్చాను. వచ్చాను. మనీ క్రెడిట్ అయ్యి. సో ఆ యాడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఒక 2-3 days అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు. అతను రాగానే మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, ఓకేనా? లేకపోతే నేను మీకు లొకేషన్ పెడతాను, మీరైనా డైరెక్ట్గా వచ్చేయచ్చు, యా నేను వచ్చేస్తాను. ఓకేనా? ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.